వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు, నవరత్న కంపెనీ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకుంటుందని క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ క్లర్క్ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్లర్క్ నోటిఫికేషన్ ఈ విధంగా రిలీజ్ చేశారండి. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ ఓఐఎల్. ఓఐఎల్ అంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్ అండి. అట్ ఫీల్డ్ హెడ్ క్వార్టర్స్ దులియాన్జాన్. ఓకే, ఈ ప్లేస్లో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టులను రిలీజ్ చేసింది. దీన్ని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15/8/2021 ఇచ్చారండి. అప్లై చేసుకోవాలనుకున్న వారు క్లిక్ అప్లై చేసుకోండి. దీనికన్నా ముందు అఫీషియల్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు, అందులో ఏమేమి క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఏ విధంగా ఉండే మొత్తం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ చేసి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ ఈ విధంగా రిలీజ్ చేశారు. నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ప్రొడక్షన్ మరియు ఎక్స్ప్లోరేషన్ ఏరియాలో ఇందులో గ్రేడ్ 3 పోస్టులు రిలీజ్ చేశాయండి. జూనియర్ అసిస్టెంట్ అనగా క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఈ పోస్టులు రిలీజ్ చేశాయి. పోస్ట్ కోడ్ వచ్చేసి JESC 12021. ఈ పోస్ట్ కింద మీకు పే స్కేల్ వచ్చేసి 26,600 రూపాయల నుంచి 90,000 వరకు ఇస్తారండి శాలరీ. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే మీరు 10+2 అనగా ఇంటర్మీడియట్ ఎనీ స్ట్రీమ్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వారు అట్లీస్ట్ 40% మార్క్స్ తెచ్చుకొని ఉండాల్సి వస్తుంది ఇంటర్మీడియట్లో. దీంతో పాటుగా డిప్లొమా లేదా సర్టిఫైడ్ కంప్యూటర్ అప్లికేషన్లో కోర్స్ చేసి ఉండాలండి. మినిమం 6 months కోర్స్ చేసి ఉండాల్సి వస్తుంది. అనగా కంప్యూటర్ అప్లికేషన్ అంటే MS వర్డ్ కానీ, MS ఎక్సెల్ కానీ, MS పవర్ పాయింట్ మీద కానీ మినిమం 6 నెలల కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉన్నవారు లేదా డిప్లొమా చేసిన వారు, డిప్లొమాలో కూడా కంప్యూటర్ అప్లికేషన్లో డిప్లొమా చేసిన వారందరూ ఇంటర్మీడియట్ తర్వాత అండి ఇది, వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరికి మొత్తం వేకెన్సీస్ 120 ఉన్నాయి. SC వాళ్ళకి 8, ST వాళ్ళకి 14, OBC నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 32, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 12, అన్రిజర్వ్డ్ వాళ్ళకు 54. ఓవరాల్గా 120 వేకెన్సీస్ ఉన్నాయండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇస్తామని చెప్పారండి. ఇందులో ఏజ్ లిమిట్ గమనిస్తే మీరు అప్లై చేసుకోవాలి అనుకున్న వారికి ఏజ్ లిమిట్ జనరల్, SC, ST, OBC మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఇచ్చారండి. కానీ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది కేటగిరీ వైజ్గా మారుతుంది. జనరల్ వాళ్ళకి 30 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. SC, ST వాళ్ళకు 35 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. OBC నాన్ క్రిమి లేయర్ వాళ్ళకు 33 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారండి. ఈ ఏజ్ లిమిట్ కూడా కట్ ఆఫ్ డేట్ అయినా 15/8/2021. 15/8/2021 కల్లా మీరు కంపల్సరీగా ఈ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కన్నా తక్కువ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ క్రూషియల్ డేట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా క్రూషియల్ డేట్ అదేనండి. 10+2 ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా లేదా కంప్యూటర్ కోర్స్ చేసిన వారు, 6 months కంప్యూటర్ కోర్స్ చేసిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. శాలరీ కూడా చెప్పాను కదండి ఆల్రెడీ, 26,600 రూపాయల నుంచి 90,000 వరకు శాలరీ అనేది ఇస్తారు. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ గమనిస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ మీద ఉంటుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే ఎలిజిబిలిటీ క్రైటీరియా తీస్తారండి. ఈ మార్క్స్ వచ్చేసి మొత్తం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి SC, ST వాళ్ళకి 40%, అదర్ క్యాండిడేట్స్ SC, ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 40% మార్క్స్ కంపల్సరీగా క్వాలిఫై చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు అనగా OBC మరియు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 50% మార్క్స్ కంపల్సరీగా తెచ్చుకోవాలి. ఈ మార్క్స్ను జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కింద తీసుకుంటారండి. ఈ మార్క్స్ వచ్చినంత మాత్రాన మీరు ఫైనల్ లిస్ట్లో ఉంటారని కాదు దాని మీనింగ్. ఈ మార్క్స్ వస్తే మిమ్మల్ని మిగిలిన ప్రాసెస్కి సెలెక్షన్ చేస్తారనేది దీని మీనింగ్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మొత్తం వచ్చేసి 3 సెషన్లు ఉంటాయండి. ఆ 3 సెషన్లు ఏమేమనగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ లాంగ్వేజ్ ఒకటి, డొమైన్ రిలేటెడ్ టెక్నికల్ నాలెడ్జ్ ఒకటి అండి. అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ మరియు జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్, దాంతోపాటుగా క్వశ్చన్స్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ పైన అవేర్నెస్ ఉందా లేదా అనే దాని మీద ఈ క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో మొత్తం 20% మార్క్స్ అనేది దీనికి కన్సిడర్ చేస్తారండి. మరియు సెకండ్ వచ్చేసి రీజనింగ్, అర్థమెటిక్, న్యూమరికల్ అండ్ మెంటల్ అబిలిటీ చెక్ చేస్తారండి. దీనికి 20% మార్క్స్ కన్సిడర్ చేస్తారు. హైయెస్ట్ మార్క్స్ ఉన్నది ఇదేనండి. దీనిలో మీకు ఎక్కువ మార్క్స్ వస్తే ఒకవేళ టై అయినా కూడా మీకు ఈ మార్క్స్ బేస్ మీద ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అది ఫర్దర్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా. దీనిలో వచ్చేసి డొమైన్ మరియు రిలవెంట్ టెక్నికల్ నాలెడ్జ్. డొమైన్ అంటే ఏంటి? ఇక్కడ క్వశ్చన్స్ మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్, MS వర్డ్ లేదా MS ఎక్సెల్ లేదా పవర్ పాయింట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీదనే ఉంటాయండి క్వశ్చన్స్ అని. డొమైన్ అంటే ఇదేనండి మొత్తంగా. క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కమిషనరేట్ అని ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి మీకు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్లో డిప్లొమా మరియు సర్టిఫికేట్ కంప్యూటర్ అప్లికేషన్స్ అడిగారు కాబట్టి వీటి మీదనే డొమైన్ అనగా ఇదే ఉంటుందండి మీ డొమైన్ అనేది. ఈ డొమైన్ అంటే MS వర్డ్ కానీ, MS ఎక్సెల్ కానీ, MS పవర్ పాయింట్ కానీ,
ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్గా ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్స్ మీరు చదువుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో నుంచి మొత్తంగా 60% మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా 100% మార్క్స్ని మిమ్మల్ని తీస్తారండి టోటల్గా. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ మాత్రమే ఉంటాయండి. ఓకే, అది కూడా ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అనగా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఈ మూడింటి పైన ఉన్న వాటికే టెస్టింగ్ స్కిల్స్ అనేది చెక్ చేస్తారండి. వాటి మీద ఉన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, అలాంగ్ విత్ ఇంగ్లీష్ మరియు రీజనింగ్, అర్థమెటిక్, న్యూమరికల్ అబిలిటీతో పాటుగా. ఓకే, ఇక కంప్యూటర్ టెస్ట్లో నో నెగిటివ్ మార్క్స్ అండి. దీనిలో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. మొత్తం బైలింగ్వల్ ఉంటుందండి. ఇంగ్లీష్ మరియు అస్సామీస్ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది కంప్యూటర్ టెస్ట్ ఎగ్జామ్కి. ఇక కాంపల్సరీ టైం అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎక్స్ట్రా అట్లీస్ట్ 60 minutes లేదా 30 minutes ఎక్స్ట్రా టైం అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎక్స్ట్రా టైం ఇస్తారండి రాయడానికి. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది చెప్పాను కదా, మీకు ఎవరికైనా టై అయినట్లయితే పార్ట్ సిలో వచ్చిన మార్క్స్ను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. పార్ట్ సి అనగా టెక్నికల్ నాలెడ్జ్, అందులోంచి ఎక్కువ మార్క్స్ వచ్చిన వారికి జాబ్ కన్ఫర్మ్ చేస్తారు. ఒకవేళ ఇందులో కూడా టై అయినట్లయితే పార్ట్ బి నుంచి మళ్ళీ తీసుకుంటారు. ఫస్ట్ పార్ట్ సి తీస్తారు, తర్వాత పార్ట్ బి తీస్తారు. వీటిలో కూడా టై అయినట్లయితే ఓవరాల్గా వచ్చిన ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చి మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతున్నది మొత్తంగా. ఇక ఫైనల్ సెలక్షన్ అనేది కంప్లీట్గా బేసిస్ ఆఫ్ మార్క్స్ ఒబ్టైన్ ఇన్ ద కంప్యూటర్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది చూసినట్లయితే, మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కంపల్సరీగా మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ కార్డు లేదా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లో రిజిస్ట్రేషన్ కార్డు అనేది కంపల్సరీగా చూపించాల్సి వస్తుంది ఎక్స్ సర్వీస్ వాళ్ళకి. మిగిలిన వాళ్ళైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా అడ్మిట్ కార్డ్ లేదా పాస్ సర్టిఫికేట్ లేదా మార్క్స్ షీట్ ఆఫ్ 10th class కంపల్సరీగా దీనిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని మీ ఫైనల్ డేట్ ఆఫ్ బర్త్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇక మార్క్ షీట్ మీరు 10th మరియు ఇంటర్మీడియట్ మార్క్ షీట్లో కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఒరిజినల్తో పాటుగా 2 to 3 sets తీసుకెళ్ళండి. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఇక్కడ ఏవైతే మెన్షన్ చేస్తున్నానో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ 2 to 3 sets సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, 4th డాక్యుమెంట్ వచ్చేసి డిప్లొమాలో లేదా సర్టిఫికేట్ ఆఫ్ కోర్స్ కంప్లీషన్ ఉంటుంది కదా, కంప్యూటర్ అప్లికేషన్ మీద మినిమం 6 months చేసిన విధంగా కంప్యూటర్ అప్లికేషన్ కంపల్సరీగా కావాలని చెప్పాను కదా. ఈ ఒరిజినల్ మరియు అలాంగ్ విత్ 2 to 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కావాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళైతే ఓబీసీలో కూడా నాన్ క్రీమీ లేయర్ వారికి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్, క్రీమీ లేయర్ వాళ్ళను జనరల్ కింద వారిని కన్సిడర్ చేస్తారు. ఓకే, అదే అండి క్లియర్గా ఇచ్చారు. నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే నాన్ క్రీమీ లేయర్ అవసరం అవుతుంది, లేని వారికి జనరల్ కింద కన్సిడర్ చేస్తారు. ఇన్కమ్ మరియు అసెస్ సర్టిఫికేట్ వచ్చేసి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. డిజబిలిటీ సర్టిఫికేట్, డిజబిలిటీ క్రైటీరియా ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నట్లయితే వారు కంపల్సరీగా డిజబిలిటీ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వ్యాలిడ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ను లేదా బుక్ లేదా సర్వీస్ రిలీజ్ సర్టిఫికేట్ను కంపల్సరీగా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇక ఫోటో పాస్ అనేది కంపల్సరీగా వర్కింగ్ లేబర్స్ వాళ్ళకైతే ఫోటో పాస్ కంపల్సరీ అండి. ఈ వర్కింగ్ లేబర్స్ అనగా ఇండియన్ ఆయిల్లో వర్క్ చేస్తున్న వారు ఎవరైనా సరే ఈ పోస్ట్లకు అప్లై చేసినట్లయితే వర్కింగ్ కాంట్రాక్ట్ లేబర్ అని పిలుస్తారండి, WCL అనగా. ఈ వర్కింగ్ కాంట్రాక్ట్ లేబర్ ఎవరైనా ఉన్నట్లయితే వారి ఫోటో పాస్, అందులో వర్క్ చేయడానికి మీకు ఫోటో పాస్ అనేది ఇస్తారు. ఆ ఫోటో పాస్ను కంపల్సరీగా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్న వారు కానీ పబ్లిక్ అండర్ సెక్టర్ ఎవరైనా చేస్తున్నట్లయితే వారు ఈ పోస్ట్లకు అప్లై చేస్తే కంపల్సరీగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కన్సర్న్డ్ అథారిటీ నుంచి సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. ఓకే, ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేస్తున్నారో అనగా ఇక్కడ చెప్పాను కదా 11 డాక్యుమెంట్లు, ఇందులో ఈ ఫోటో కాపీ అనేది అంతకు అవసరం లేదు కాబట్టి 10 డాక్యుమెంట్లు అనేది ఏవైతే సబ్మిట్ చేస్తారో ఆ డాక్యుమెంట్లు కంపల్సరీగా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క దానిపైన మీ సెల్ఫ్ అటెస్టెడ్ అనేది కంపల్సరీగా మీకు చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మీకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. ఇది వీరే ఒక ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు OIL వాళ్ళే. అది ఎక్కడ అంటే OIL హాస్పిటల్, దులియన్జాన్, అస్సాం, లేదా ఏదైనా గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ లేదా ఎవరైనా ఆథరైజ్డ్ మెడికల్ ఆఫీసర్, అది కూడా కంపెనీ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ వాళ్ళే సబ్మిట్ చేస్తారు లేదా మీరు తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా OIL వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక అపాయింట్మెంట్ లేదా ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి మీరు అపాయింట్మెంట్ అయిన తర్వాత ప్రొబేషనర్గా మీరు 12 months వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ 12 monthsలో మీరు దీన్ని ప్రొబేషన్ పీరియడ్ అంటారండి. 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో మీరు సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉన్నట్లయితే ఫర్దర్గా మీ అపాయింట్మెంట్ని కన్ఫర్మ్ చేస్తారు. ఒకవేళ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఇంటికి పంపిస్తారండి. ఓకే, ఇక జనరల్ కండిషన్స్ అనేది అందరికీ నార్మల్గానే ఉంటాయండి. అనగా మీరు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో అవి కంపల్సరీగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఏవైతే అప్లోడ్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీగా మీరు వ్యాలిడ్
కంప్లీషన్ అయ్యేంత వరకు వాటిని క్యారీ చేయాలనగా ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ కంపల్సరీగా ఈ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు వాటిని చేంజ్ చేయకూడదు. ఎందుకంటే ఫర్దర్గా మీకు ఏదైనా కమ్యూనికేషన్ కావాలన్నట్లయితే ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్కి మాత్రమే కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఇక సెలెక్షన్ అయిన వారు వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనగా పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ లేదా పాస్పోర్ట్ వీటిని మాత్రమే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కింద తీసుకుంటారండి. వీటిని మాత్రమే వారు వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్గా తీసుకుంటారు. చాలా వరకు రేషన్ కార్డు తీసుకెళ్తున్నారండి. రేషన్ కార్డును వ్యాలిడ్ ఐడి ప్రూఫ్గా కన్సిడర్ చెయ్యరు. ఓకే ఫ్రెండ్స్, గమనించగలరు ఇక్కడ. ఇక క్యాండిడేట్స్ వచ్చేసి ఏదైతే అడ్మిట్ కార్డును లేదా కాలెట్ను ఒకసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని ఫర్దర్ ప్రాసెస్ కోసం సెలక్షన్ ప్రాసెస్ కోసం మీ దగ్గర హోల్డ్ చేసుకోవాలి. ఒకసారి ఎగ్జామ్ అయిపోయింది కదా దాన్ని పారేయకూడదు ఫ్రెండ్స్. ఓకే, మీ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేంత వరకు మీరు సెలక్షన్ లిస్ట్లో ఉన్నారో లేదా కన్ఫర్మ్గా తెలిసేంత వరకు ఆ కాల్ లెటర్ను మీరు మీ దగ్గర హోల్డ్ చేసుకోవాలి. ఫర్దర్గా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అనగా రిజల్ట్స్ కానీ మీకు ఏదైనా క్వేరీస్ ఉన్నట్లయితే oilindia.com అది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు ఫర్దర్గా క్వేరీస్ని కాంటాక్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఓఎల్ ఆఫీసర్స్ లేదా ఫీడ్బ్యాక్ ఉంది కదా, ఈ కాంటాక్టర్స్లోకి వెళ్ళి మీరు మీ క్వేరీస్ని రైట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను ప్రొవిజనల్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపల్సరీగా ఒరిజినల్ సెట్స్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ని కూడా అనగా ఫోటో కాపీస్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అవి ఏమిటంటే ఆధార్ కార్డు కానీ, 10th క్లాస్ అడ్మిట్ కార్డు కానీ, పాస్ సర్టిఫికేట్ కానీ, మార్క్ షీట్స్ కానీ, మీ డిజబిలిటీ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ని మీరు ఒరిజినల్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ అట్లీస్ట్ 2 to 3 సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ పైన మీరు మీ సైన్ చేయాలి, సెల్ఫ్ సైన్ చేయాల్సి వస్తుంది. ఈ 2 to 3 సెట్స్ కాపీస్ను ఒరిజినల్తో పాటుగా క్యారీ చేయండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఎగ్జామినేషన్ వీళ్ళు వచ్చేసి అట్ ద టైమ్ ఆఫ్ ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ టైంలోనే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి ముందుగానే మీరు 2 to 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని ప్రతి ఒక్క దానిపైన మీ సైన్ చేసి క్యారీ చేసి పెట్టుకోండి. వారు ఎప్పుడైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోతుందో తర్వాత మిమ్మల్ని ప్రీ మెడికల్ ఎగ్జామ్లకు కాల్ చేస్తారు. తర్వాత అప్పుడు మీరు వీటన్నింటినీ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక క్రూషియల్ డేట్ గమనిస్తే మీరు ఇందులో 15/8/2021 ఆగస్టు 15 కల్లా క్రూషియల్ డేట్. అది ఏజ్ మరియు క్వాలిఫికేషన్ కోసమే ఈ క్రూషియల్ డేట్ అనేది ఇచ్చారండి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అనేది ఇది క్రూషియల్ డేట్. ఈ డేట్ కల్లా మీరు కంపల్సరీగా మీ ఏజ్ మరియు క్వాలిఫికేషన్ క్రైటీరియాని మీట్ కావాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకున్న వారు oilindia.com కరెంట్ ఓపెనింగ్స్ న్యూ దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇది కూడా 1/7/2021 నుంచి 15/8/2021 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదండి ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయ్యేది. ఈ అప్లై ఆన్లైన్ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందండి అప్లై లింక్లో. ఇందులో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే క్లిక్ హియర్ డౌన్లోడ్ చేసినట్లయితే క్లిక్ అవుతుంది, డౌన్లోడ్ అయిపోతుంది. పీడిఎఫ్ హౌ టు అప్లై పీడిఎఫ్ ఎవరైనా చూడాలనుకున్నట్లయితే హౌ టు అప్లై ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అండి. హౌ టు అప్లై క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకున్న వారికి మొత్తం రిజిస్ట్రేషన్ వస్తుంది. ఏదైనా మీరు ఫర్దర్గా హెల్ప్ డెస్క్ కానీ హెల్ప్ నెంబర్లు వచ్చేసి 8866678549 ఇచ్చారు కాల్ చేయడానికి హెల్ప్ డెస్క్ నెంబర్. ఇంకోటి 8866678559 ఈ 2 మొబైల్ నెంబర్స్ ఇచ్చారండి. ఇంకా ఈమెయిల్ వచ్చేసి helpdesk.oilindia@cbtexams.in ఇది ఇచ్చారండి. helpdesk.oilindia@cbtexams.in ఈ ఈమెయిల్ ఐడికి మీరు మీ ఏదైనా ఫర్దర్గా మీ ప్రాబ్లమ్స్ను రైట్ చేసినట్లయితే వీరు మీకు రిజాల్వ్ చేస్తారండి. ఇక్కడ రిజిస్టర్ నో క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ క్లిక్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ క్లిక్ ఓపెన్ అవుతుందండి. మీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ కంపల్సరీగా మీరు ఎంటర్ చేయాలని చెప్తున్నారు. దేని కింద మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తీసుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ని మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కంపల్సరీగా అండి. మీకు స్టార్ మార్క్ ఉన్నవన్నీ కంపల్సరీగా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, మీరు శివసాగర్ కింద తీసుకున్నట్లయితే శివసాగర్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మిమ్మల్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ను క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేయాలి. ఇక పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్ కంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ క్లర్క్ పోస్ట్ కాబట్టి ఆ పోస్ట్ ఒకటే ఉంటుంది. ఇక్కడ మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీ జెండర్ ఏదైతే ఉన్నారో ఆ జెండర్ నేమ్, కేటగిరీ, నాన్ క్రిమినల్ ఎస్ఆర్ నో క్లిక్ చేసుకోవాలి. నేషనాలిటీ ఇండియనా హిందూనా, ఇండియన్ అయితే ఇండియన్ క్లిక్ చేసుకోవాలి. ఫిజికల్లీ ఏమైనా డిజబిలిటీ ఉన్నట్లయితే ఎస్ క్లిక్ చేసుకోవాలి. పర్సంటేజ్ డిజబిలిటీ ఎంత ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఉన్నట్లయితే ఆ డిజబిలిటీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ ఉన్న డిజబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ ఇది కంపల్సరీ ఇచ్చారండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎస్ కొడితేనే ఇది కంపల్సరీ మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నో కొట్టినట్లయితే మీకు ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్,
ఎక్స్ సర్వీస్ ఉన్నట్లయితే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి, ఇవన్నీ క్లోజ్ అయిపోతుంది. వెదర్ ఇంటర్నల్ క్యాండిడేట్ ఆఫ్ ఓఐఎల్, ఇందులో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ క్లిక్ చేయండి. మీరు ఫ్రెషర్ కొత్తగా అప్లై చేసినట్లయితే నో క్లిక్ చేసుకోండి. ఇక ఎంప్లాయ్మెంట్ ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. కాంట్రాక్ట్ లేబర్ ఏదైనా వర్క్ చేస్తున్నారా, ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో క్లిక్ చేయండి. ఓకే, ఇలా మీరు ప్రతి ఒక్క పాయింట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అండర్టేకింగ్ని ఓకే చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రీవియస్లీ ఏదైనా అప్లై చేస్తారా ఈ పోస్ట్ అన్నట్టుగా ఎస్ కొట్టండి, లేకపోతే నో క్లిక్ చేయండి. నో క్లిక్ చేసి మీరు కంటిన్యూ కొట్టాల్సి వస్తుంది. కంటిన్యూ కొట్టినప్పుడు ఫర్దర్గా ఈ పాయింట్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ క్లిక్ చేసుకోండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీకు మీ ఈమెయిల్ ఐడికి మీ లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ వస్తాయండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సిస్టమ్ జనరేటెడ్ యూనిక్ ఐడి వస్తుంది. ఈ ఐడి మరియు పాస్వర్డ్ అనేది కంపల్సరీగా మీ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్కి రెండింటికి వస్తుంది. అక్కడ నుంచి మీరు లాగిన్ అయిపోయి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. దీంతో లాగిన్ అయిన తర్వాత మీరు మీ ఫోటో మరియు సిగ్నేచర్ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటుగా రిలవెంట్ డాక్యుమెంట్స్ను కూడా స్కాన్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది ఉందండి, 200 రూపీస్ నాన్ రిఫండబుల్ పే చేయాల్సి వస్తుంది. ఇది జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఎకనామికల్ వీక్ సెక్షన్ కానీ పర్సన్స్ విత్ డిసబిలిటీ కానీ ఎగ్జంప్షన్ ఇచ్చారు ఫీ నుంచి. ఓకే, ఇది కూడా కంప్లీట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు ఆన్లైన్లో అప్లైకి వెళ్ళిపోయిన తర్వాత ఫర్దర్గా ఆటోమేటిక్గా అదే మీకు త్రూ పేమెంట్ గేట్వేకు లింక్ అవుతుందండి. అక్కడ నుంచి మీరు పే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీ ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీ అఫీషియల్ వెబ్సైట్ అయినా oilindia.com వెళ్ళి మాత్రమే మీ క్వెరీస్ని రైజ్ చేసుకోవాలని చెప్తున్నారు. దాంతోపాటుగా మీకు ఆల్రెడీ క్లియర్గా చూపించాను కదండి, హోమ్లో ఉన్న పాయింట్స్ అన్ని ఇవన్నీ ఒకసారి చదువుకోండి. ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారు, హెల్ప్ డెస్క్ ఈమెయిల్ కూడా ఇచ్చారు. ఈ రెండింటిని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చెప్పారు మీ డాక్యుమెంట్స్ అన్నిటిని పీడిఎఫ్ ఫార్మాట్లోనే స్కాన్ చేయాలి. ఓకే, మీ ఫోటోగ్రాఫ్ని జేపీజే ఫార్మాట్లో స్కాన్ చేయాలి, మీ సిగ్నేచర్ను జేపీజే ఫార్మాట్లోనే స్కాన్ చేయాలి. ఇవి కంపల్సరీగా మీరు ఇదే ఫార్మాట్లో స్కాన్ చేయాలి ఫ్రెండ్స్, మరే ఇతర ఛాన్సెస్ లేదు. మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ వీటన్నిటిని 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నేను ఈ రిజిస్ట్రేషన్ లింక్ను ఈ సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజయ్ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివలన మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజయ్ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.